నేనొక నిషేధిని. నిజమే, నువ్వు ఒక చీకటివి. నీకేం తెలుసు వెలుగు మాటను జరిగే చీకటి కొట్లాటలు? భర్తకు భార్యకు మధ్య ప్రపంచం తెచ్చిపెట్టిన మూడో ప్రపంచ యుద్ధం నీకేం తెలుసు? అది ఒక వెలుగులో జరిగే పరాధీన కొట్లాట అని. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఆ ప్రపంచం తెచ్చిపెట్టే చీకటి కొట్లాట. గురువుకు విద్యార్థికి మధ్య చదువుకి ఏమాత్రం సంబంధం లేని ఏ ప్రపంచమో తెచ్చిపెట్టే పోటీ కొట్లాట. అంతా వెలుగులోనే జరుగుతుంది. అది మోసపు చీకటి అని వాళ్ళకే తెలియదు. తెలిసినా ఆ మాయా చీకటి అంటేనే ఇష్టం బహుశా అందరికీ. స్నేహితుడికి మధ్య టీ కొట్టులో టీ తాగుతూ పిచ్చాపాటి కబుర్లలో పేరుకు ఉదయమే కాని పేరుకుపోయిన చీకటి ఎంతో వారిద్దరికే అసలే తెలియదు. ఎవరికి వారు వారిదే వెలుగనుకుంటూ ఎదుటివారి చీకటి మీద కుళ్ళు జోకులు వేస్తూ నేను చీకట్లో ఉన్నాను అనే సంగతి మరిచిపోతూ ఉంటారు. ఎడతెగని ఈ వెలుగు పోరాటంలో కమ్ముకున్న చీకటి సామ్రాజ్యంలో ఎవరికి ఎవరు ఎందుకు నడుపుతున్నారో తెలియని యంత్రం, వారి చుట్టూ జరుగుతున్న తంత్రం, మార్కెట్టు మంత్రం, నిన్నుగా తనను తానుగా నిలుపుకోనియలేని కొనుగోలు అమ్మకాలు మాత్రమే వెలుగుగా కనిపిస్తున్న చీకటి గుయ్యారం మాయల వయ్యారిగా ఒగలపోతున్నది. తయారు చేస్తున్న వారికే తెలియదు. వెలుగనుకున్నది చీకటి, చీకటి అనుకుంటున్నది వెలుగు. ఏది వెలుగు ఏది చీకటి తెలుసుకునే లోపు గడిచిపోతోంది జీవితం, నడిచిపోతోంది కాలం. వినిమయ సంస్కృతిలో ముంచేసే అన్ని దరిద్రాలు దేవుడి పేరుతో, నమ్మకాల పేరుతో, దేశభక్తి పేరుతో, రకరకాల మూఢభక్తి ముంపుకు గురైన చీకటిని ప్రేమిస్తున్నామని ప్రేమిస్తున్న వారికే తెలియదు. ఏది వెలుగు అర్థం కాదు. వెలుగులో జరిగే చీకటి కొట్లాటలు అసలే అర్థం కావు. ఇంటిలో ఒంటిలో కంటి కనుచూపు మేరలో కనిపించినంత దూర తీరం వరకు ఏదో వస్తు ప్రపంచానికి బానిసైన మనిషిగాని మనిషి మనో ప్రపంచం నిండా చీకటి 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 కటిక చీకటి.